2000 సంఖ్యకి ఏ అతి చిన్న సంఖ్యను కలిపినచో వచ్చు సంఖ్య 19 చేత నిశ్శేషముగా భాగించబడును. ఆన్సర్ 14. ఒక డ్వాక్రా వనిత 60 సెంటీమీటర్లు, 35 సెంటీమీటర్లు మరియు 22 సెంటీమీటర్లు ఉన్న మైనముతో కొవ్వొత్తులు చేయాలనుకున్నది. 7 సెంటీమీటర్ల వ్యాసము మరియు 4 సెంటీమీటర్ల ఎత్తుతో తయారు చేయగలిగిన స్తూపాకారపు కొవ్వొత్తుల సంఖ్య. ఆన్సర్ 300. ఈ క్రింది సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య కనుగొనుము. √5 - √3, √7 - √5, √9 - √7, √11 - √9. ఆన్సర్ √5 - √3. 5 గంటలు ఒకేసారి మ్రోగడం మొదలుపెట్టాయి. ఈ గంటలు వరుసగా 6, 5, 7, 10 మరియు 12 సెకండ్లుకొకసారి మ్రోగును. మొదటిసారి మ్రోగినది లెక్క పెట్టకుండా ఉంటే 1 గంట సమయంలో అవి ఎన్నిసార్లు కలిసి మ్రోగును? ఆన్సర్ 8. పాలు, నీళ్లు కలిసిన 40 లీటర్ల మిశ్రమంలో నీరు 5%, నీటి శాతం 10% అయ్యేటట్లు ఇంకొన్ని నీళ్లు ఈ మిశ్రమానికి కలపాలంటే కలపవలసిన నీటి పరిమాణం లీటర్లలో. ఆన్సర్ 2/9. 16² మరియు 17² మధ్య పరిపూర్ణ వర్గములు కాని పూర్ణాంకాల సంఖ్య. ఆన్సర్ 32. కొంత సొమ్ముపై సాలుకు 10% చొప్పున 2 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య భేదం ₹631. ఆ మొత్తం సొమ్ము 63,100. అసలు ₹80,000పై సాలుకి 10% చక్రవడ్డీ రేటుతో ₹16,800 వడ్డీ వచ్చేటట్లు ఒక బ్యాంకులో ఉంచితే అసలును బ్యాంకులలో ఉంచిన కాల పరిమితి 2 సంవత్సరాలు. ఒక వ్యక్తి ₹50,000ను 8% సాధారణ వడ్డీకి 2 సంవత్సరాలకి రుణంగా ఇచ్చాడు మరియు మరో ₹50,000ను అదే రేటున సాలుసరి చక్రవడ్డీతో 2 సంవత్సరాలకి ఇచ్చాడు. 2 ఏళ్ల తర్వాత అతనికి తిరిగి వచ్చే మొత్తాలలో భేదం. $320. క్రింది వానిని జతపరచండి. కొంత సొమ్మును సాధారణ వడ్డీకి అప్పివ్వడమైనది. ఈ మొత్తం రెట్టింపు అవడానికి వడ్డీ శాతం 16.2/3%, సంవత్సరముల సంఖ్య 12.5 సంవత్సరములు, 20%, B 6 సంవత్సరములు, 8%, C 5 సంవత్సరములు. ఆన్సర్ 6 సంవత్సరములు. 5, 12.5. ఒక బ్యాంకు 10%
సరళ వడ్డీతో రుణాలు ఇస్తుంది. కుమార్ 8% వడ్డీకి రుణం కోరాడు. విచారణ తర్వాత బ్యాంకుకు ఈ రుణంపై వచ్చే వడ్డీ రూపాయలు 40 లక్షలు. 40 లక్షలపై 10% వడ్డీతో వచ్చే మొత్తంకు 2 రెట్లుగా తేలడంతో కుమార్కు రుణాన్ని మంజూరు చేసింది. కుమార్ తీసుకున్న రుణమెంత? అడిగిన వడ్డీ రేటుతో లక్షల రూపాయలలో 100. సాలుకు 16.2/3% చొప్పున 3 సంవత్సరాలకు కొంత సొమ్ముపై చక్రవడ్డీ రూపాయలు 12,700 అయింది. అదే సొమ్ముపై అంతే వడ్డీ రేటుతో అంతే సమయానికి సాధారణ వడ్డీ రూపాయలు 10,800. ఒక మొత్తం పై 8% వడ్డీ రేటుతో 1 సంవత్సరానికి వచ్చిన చక్రవడ్డీ రూపాయలు 600. అదే మొత్తం పై అదే రేటుతో 2 సంవత్సరాలలో వచ్చే చక్రవడ్డీ 1248. 3 సంవత్సరాల క్రితం రాము, గోపిల వయసుల నిష్పత్తి 4:3. 2 సంవత్సరాల తర్వాత అది 5:4 అవుతుంది. వారి ప్రస్తుత వయసుల మొత్తం 41. 3 పాత్రల ఘనపరిమాణాల నిష్పత్తి 3:4:5. ఈ పాత్రలను పాలు మరియు నీటి మిశ్రమంతో నింపారు. ఆ పాత్రలలోని పాలు, నీటి నిష్పత్తులు వరుసగా 4:1, 3:1 మరియు 5:2. ఈ 3 పాత్రలలోని మిశ్రమాలని 4వ పాత్రలో పోశారు. 4వ పాత్రలోని పాలు మరియు నీటి నిష్పత్తి ఆన్సర్ 157:53. 3 సంఖ్యల ఘనాల మొత్తం 1728 అయ్యేటట్లుగా ఉన్న సంఖ్యల నిష్పత్తి 3:4:5 అయితే మధ్య సంఖ్య యొక్క ఘనము 512. ఒక వ్యాపార సంస్థ యొక్క విద్యుత్ బిల్లు పాక్షికంగా వినియోగించిన విద్యుత్ యూనిట్లను బట్టి మారుతూ ఉంటుంది. ఒక నెలలో 500 యూనిట్లు వినియోగానికి వచ్చిన బిల్లు రూపాయలు 1800. మరొక నెలలో 620 యూనిట్ల వినియోగానికి వచ్చిన బిల్లు రూపాయలు 2040. ఒక నెలలో 500 యూనిట్లు వినియోగించినప్పుడు వచ్చే విద్యుత్ బిల్లు ఆన్సర్ 1680. 6 గురు పనివాళ్ళు ఒక గోడను 10 రోజులలో కట్టగలరు. వీరికి రెట్టింపు సామర్థ్యం ఉన్న పనివాళ్ళు అటువంటి 3 గోడలను 5 రోజులలో కట్టడానికి ఎందరు కావాలి? ఆన్సర్ 18. ఒక తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. బాలుర సంఖ్య బాలికల సంఖ్య కంటే 10 ఎక్కువ. బాలురు సగటు బరువు 50 కిలోగ్రాములు. తరగతిలోని విద్యార్థులందరూ సగటు బరువు 45.5 కిలోగ్రాములు. బాలికల సగటు బరువు కిలోగ్రాములలో. ఆన్సర్ 40. 11 మంది గల జట్టులో 11 మంది ఆటగాళ్ళ సగటు వయసు 28 సంవత్సరాలు. జట్టు నాయకుడి వయసు ఎంత? జట్టులోని అతి చిన్న వయసు గల ఆటగాడి కంటే నాయకుడు 11 సంవత్సరాలు పెద్ద. 3. నాయకుడు కాక మిగిలిన 10 మంది ఆటగాళ్ళ సగటు వయసు
27.3 సంవత్సరములు. ఆన్సర్ 2 ఒకటే సరైన సమాధానం ఇస్తుంది, 1 ఇవ్వదు. ఒక గ్రంథాలయానికి సగటున ఆదివారాలలో 510 మరియు మిగిలిన దినాలలో 240 మంది సందర్శకులు వస్తారు. శనివారంతో మొదలయ్యే 30 దినాలు కలిగిన నెలలో ఒక రోజుకి గ్రంథాలయానికి వచ్చే సందర్శకుల సరాసరి 285. ఈ క్రింది వాక్యాలను చదవండి. 3 ఫ్యాన్లు ఏబిసిలలో ప్యానెల్ ఏ చే ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య. 3 ప్యానెల్లు సగటున ప్రతిరోజు 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. 2 ఏ చే ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య బి చే చేయబడే అభ్యర్థుల కంటే 2, సి చే చేయబడే అభ్యర్థుల కంటే 1 ఎక్కువ. ఆన్సర్ 1 ఇంకా 2 కలిసి సమాధానం ఇస్తాయి. నిశ్చితము. 20 సంఖ్యల సరాసరి 0 అయితే వాటిలో గరిష్టంగా 19 ధన సంఖ్యలు ఉండవచ్చు. కారణం మొదటి 20 సహజ సంఖ్యల సగటు సరాసరి 10.5. ఆన్సర్ ఏ మరియు ఆర్ రెండు వాటి పరంగా సరైనవే కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఒక ఇంటి యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరము చివర 5% పెంచుతాడు. ఆ ఇంటి ఇప్పటి అద్దె నెలకు రూపాయలు 3,000 అయితే 2 సంవత్సరాల తర్వాత అద్దె రూపాయలలో ఎంత ఉంటుంది? 3,307 రూపాయల 50 పైసలు. ఒక వ్యక్తి గుర్రాన్ని మరియు గుర్రపు బగ్గీని రూపాయలు 30,000కు కొన్నాడు. ఈ గుర్రాన్ని అతను 20% లాభానికి, గుర్రపు బగ్గీని 10% నష్టానికి అమ్మాడు. చివరగా అతను మొత్తం మీద 2% లాభం పడ్డాడు. గుర్రం ఖరీదు రూపాయలు 12,000. ఒక వస్తువుపై తయారీదారుడికి 10%, టోకు వ్యాపారికి 15%, చిల్లర వ్యాపారికి 25% లాభం వస్తుంది. ఆ వస్తువు చిల్లర ధర రూపాయలు 12,165 అయితే దాని తయారీ ఖర్చు 800. 2 సంఖ్యల మధ్య భేదం 1660. ఒక సంఖ్య యొక్క 7.5% మరొక సంఖ్య యొక్క 12.5%కి సమానమైతే ఆ 2 సంఖ్యలు 2,490, 4,150. ఒక సమూహంలోని వ్యక్తులలో 72% మంది కాఫీ, 44% మంది టీ త్రాగుతారు. అందులో ప్రతి వ్యక్తి కాఫీ కానీ టీ కానీ త్రాగుతారు. 2 త్రాగే వ్యక్తులు 40 మంది అయితే ఆ సమూహంలో వ్యక్తుల సంఖ్య 250. ఒక దుకాణదారుడు ఒక్కొక్క టీవీని రూపాయలు 20,000 చొప్పున 2 టీవీలు అమ్మినాడు. ఒక టీవీ అమ్మకంపై అతనికి 15% లాభం
మరియు రెండవ టీవీపై అతనికి 15% నష్టం వచ్చినది. అప్పుడు ఆ దుకాణదారునికి వచ్చిన లాభం లేక నష్టము? నష్టము 2.25%. ఒక టోకు వ్యాపారి నుండి ఒక దుకాణదారుడు ప్రకటిత వెల 16,000 ఉన్న ఒక టీవీని వరుసగా 2 తగ్గింపు ధరలు 20%, ఆ తర్వాత 10%లలో కొన్నాడు. అతనికి ఆ టీవీని రవాణా చేయడానికి ₹480 ఖర్చు అయినది. అతను ఆ టీవీని ₹15,000కు అమ్మితే అతనికి వచ్చిన లాభ శాతం 25. ఒక దుకాణదారుడు ఒక వస్తువును ₹14.70కి అమ్మితే వచ్చిన లాభం అదే వస్తువును ₹1,050కి అమ్మితే వచ్చిన నష్టంతో సరిపోయినదని గమనించాడు. అతనికి ఆ వస్తువు అమ్మకంలో 30% లాభం రావాలంటే ఆ వస్తువుకు ఉండవలసిన అమ్మకపు ధర రూపాయలలో. ఆన్సర్ 16.38. ఏ మరియు బీలు వరుసగా ₹16,000, ₹12,000 పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించారు. 3 నెలల తర్వాత ఏ ₹5,000 వెనక్కి తీసుకున్నాడు. బి ఇంకా ₹5,000 పెట్టుబడి పెట్టాడు. ఇంకొక 3 నెలల తర్వాత సి ₹21,000 పెట్టుబడితో వ్యాపారంలో చేరినాడు. 1 సంవత్సరం తర్వాత వారికి మొత్తం ₹26,400 లాభం వచ్చింది. ఈ క్రింది ప్రవచనములు పరిశీలించండి. లాభాన్ని ఏబిసిలు 7:9:6 నిష్పత్తులలో పంచుకొనవలెను. బికి లాభం మైనస్ సికి లాభం ₹3,600. సి ఏకి ₹16,000 లాభం. ఆన్సర్ ఏ మరియు బిలు 2 సరైనవి. బి కన్నా ఏ రెట్టింపు సామర్థ్యంతో పని చేయగలడు మరియు వీరిద్దరూ కలిసి ఒక పనిని 18 రోజులలో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడు ఈ పనిని పూర్తి చేయగల సమయం 27 రోజులు. ఏబీలు ఒక పనిని ₹6,000కు పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు. ఈ పనిని ఏ ఒక్కడు 6 రోజులలోనూ బి ఒక్కడు 8 రోజులలోనూ పూర్తి చేయగలరు. సి సహాయంతో వీరు ఈ పనిని 3 రోజులలో పూర్తి చేశారు. సొమ్ములో సి యొక్క భాగం 750. 2 జట్లు ఒక 50 ఓవర్ల క్రికెట్ ఆటను ఆడాయి. ఆటలోని మొదటి 10 ఓవర్లలోని పరుగుల సరాసరి 3.2. తర్వాతి 10 ఓవర్లలో అది 4.6కి పెరిగింది. జట్టు నాయకుడు మొత్తం పరుగులు 303 చేయాలని నిర్ణయిస్తే మిగిలిన 30 ఓవర్లలో పరుగుల సరాసరి ఎంత ఉండాలి? ఆన్సర్ 7.5. ఏ, బి మరియు సి అను స్థాయిలో ఉన్న ఉద్యోగులకు ఒక కంపెనీ ₹6 లక్షల మొత్తం బోనస్గా ఇస్తోంది. ఏ స్థాయిలోని ఉద్యోగికి ఇచ్చిన మొత్తం బి స్థాయిలోని ఉద్యోగికి ఇచ్చిన మొత్తానికి 1.5 రెట్లు మరియు బి స్థాయిలోని ఉద్యోగికి ఇచ్చిన మొత్తం సి స్థాయిలోని ఉద్యోగికి ఇచ్చిన మొత్తానికి 2 రెట్లు. ఏ స్థాయిలో 50 మంది, బి స్థాయిలో 75 మంది, సి స్థాయిలో 100 మంది ఉద్యోగులు ఉంటే ఏ స్థాయిలో ఉన్న ఒక ఉద్యోగికి ఇచ్చిన బోనస్ ఎంత? ఆన్సర్ 4,500. 24 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించే క్రమంలో ఒక వ్యక్తి 1 గంట 40 నిమిషాలు నడిచిన తర్వాత అతను మిగిలిన దూరంలో 5/7వ వంతు దూరం ప్రయాణించాడని గమనించాడు. అతని నడక వేగం 6 కిలోమీటర్లు గంటకి. ఒక వ్యక్తి సైకిల్పై ప్రయాణించి ఒక ప్రదేశాన్ని 6 గంటలలో చేరుతాడు. ఆ వ్యక్తి అతని వేగాన్ని 5వ వంతు తగ్గించుకుంటే అదే సమయంలో అతను 5 కిలోమీటర్లు తక్కువ ప్రయాణిస్తాడు. అతని వేగం కిలోమీటర్లు గంటలలో.
4/4 2 రైళ్ల వ్యతిరేక దిశలో ఒకే వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఒక్కొక్క రైలు పొడవు 100 మీటర్లు ఉండి అవి ఒకదానిని మరొకటి 10 సెకండ్లలో దాటితే ఒక్కొక్క రైలు యొక్క వేగం గంటకు కిలోమీటర్లలో. 36. ఏ మరియు బి స్టేషన్ల మధ్య దూరం 390 కిలోమీటర్లు. ఒక రైలు స్టేషన్ ఏ వద్ద 10 AM-కు 65 కిలోమీటర్ల వేగంతో బయలుదేరి స్టేషన్ బి వైపు ప్రయాణిస్తుంది. వేరొక రైలు స్టేషన్ బి వద్ద ఉదయం 11 గంటలకు 35 కిలోమీటర్ల వేగంతో బయలుదేరి స్టేషన్ల ఏ వైపు ప్రయాణిస్తుంది. అవి కలుసుకునే సమయం రాత్రి 2:15. ఒక రోజులో గడియారంలోని గంటలు మరియు నిమిషాలు ముళ్ళు ఒకే సరళ రేఖలో వ్యతిరేక దిశలలో ఎన్నిసార్లు ఉంటాయి? 22 సార్లు. ఒక చేతి గడియారం ప్రతి 4 నిమిషాలకు 5 సెకండ్లు అధికంగా నడుస్తుంది. దానిని ఉదయం 8 గంటలకు సరిచేస్తే అదే రోజు రాత్రి 9 గంటలకు అది చూపే టైము ఎంత? రాత్రి 9:16:15. శతాబ్దంలోని చివరి రోజు అవలేనిది. శనివారం. ఒక వ్యాపారంలో ఎక్స్ మరియు వైలు 2:3 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. మొత్తం లాభంలో 10% ఒక పాఠశాలకు విరాళంగా ఇచ్చిన తర్వాత ఎక్స్కి రూపాయలు 900 లాభం వచ్చింది. అప్పుడు వైకి వచ్చిన లాభం 13.50. రామ్ మరియు శ్యామ్ల భాగస్వామ్యంలో మొత్తం రూపాయలు 60,000 సొమ్మును రామ్ పెట్టుబడి పెట్టి వచ్చిన లాభాన్ని సమానంగా పంచుకునేటట్లు మరియు శ్యామ్ సగం పెట్టుబడి మీద రామ్కి సంవత్సరానికి 10% వడ్డీ ఇచ్చి వ్యాపారం నడిపించినందుకు నెలకు రూపాయలు 50 తీసుకునేటట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. శ్యామ్ రాబడి రామ్ రాబడిలో సగం ఉన్నట్లయితే వ్యాపారంలో వచ్చిన మొత్తం సంవత్సర లాభం ఎంత? రూపాయలు 12,600. జ్యామితీయ పటాలలో వ్యాసార్థం 7 యూనిట్లు, ఎత్తు 6 యూనిట్లు ఉంటే ఈ క్రింది వాటిని జతపరచండి. సరైన యూనిట్లు తీసుకోండి. π = 22/7 అని తీసుకోండి. ఆన్సర్ 3, 4, 2, 1. క్రింది వాటిని జత చేయండి. జాబితా 1. ఏ దీర్ఘగణం, బి ఘనం, సి గోళం, డి శంకు. జాబితా 2. 1 చతురస్రం, 2 వృత్తం, 3 త్రిభుజం, 4 దీర్ఘ చతురస్రం. ఆన్సర్ 2. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును 4 సెంటీమీటర్లు తగ్గించి వెడల్పును 3 సెంటీమీటర్లు పెంచితే ఏర్పడిన చతురస్ర వైశాల్యం దీర్ఘ చతురస్ర వైశాల్యంతో సమానం అవుతుంది. అప్పుడు దీర్ఘ చతురస్ర చుట్టుకొలత సెంటీమీటర్లలో. 50. రాము ఒక లోహపు రేకుని 2 సమభాగాలుగా కత్తిరించాడు. తిరిగి ఒక సగభాగాన్ని సమాన భాగాలుగా ఉన్న చిన్న ముక్కలుగా కత్తిరించాడు. ప్రతి చిన్న ముక్క యొక్క బరువు 20 గ్రాములు. అతడి వద్ద మొత్తం 7 రేకు ముక్కలు ఉంటే అతడు కత్తిరించిన మొదటి రేకు బరువు గ్రాములలో ఎంత? 240 గ్రాములు.
4.1 సెంటీమీటర్ మరియు 4.3 సెంటీమీటర్ల ఎత్తులు ఒకదానికి 2.1 సెంటీమీటర్ భూవ్యాసార్థం కలిగి ఉన్న 2 లోహపు శంకువులను కరిగించి ఒక గోళంగా మలిచారు. ఆ గోళపు వ్యాసం సెంటీమీటర్లలో. 4.2 సెంటీమీటర్లు. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఏ 2 స్వరూపపటాలైన సమానంగా ఉంటాయి. బి 4 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 2 వృత్తాలు స్వరూపాలు. సి చతురస్రము సమచతుర్భుజం స్వరూపాలు. డి 3 సెంటీమీటర్ల భుజము గల సమబాహు త్రిభుజము 4 సెంటీమీటర్ల భుజము గల సమబాహు త్రిభుజానికి స్వరూపము. పై ప్రవచనాలలో ఏది సరైనది? ఆన్సర్ బి మరియు డి. క్రింది వాటిని జతకూర్చండి. ఏ మహల్నోబిస్, బి శ్రీనివాస రామానుజన్, సి భాస్కర, డి ఆర్యభట్ట. ఆప్షన్స్: 1 ఇన్ఫినిట్, 2 మొదటి భారత ఉపగ్రహం, 3 సంఖ్యాశాస్త్రం, 4 ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఆన్సర్ 1. x is not equal to -16 మరియు x² + 32x is equal to 320 అయితే 16/x + 16 హోల్ స్క్వేర్ విలువ ఎంత? ఆన్సర్ 1/36. ఒక దీర్ఘచతురస్రపు వైశాల్యం 60 చదరపు యూనిట్లు. దాని పొడవు వెడల్పును వరుసగా 6 యూనిట్లు మరియు 2 యూనిట్లు తగ్గిస్తే అది ఒక చతురస్రం అవుతుంది. అప్పుడు ఆ చతురస్రపు వైశాల్యము చదరపు యూనిట్లలో. ఆన్సర్ 16. క్రింద ఇచ్చిన ప్రవచనాలను పరిశీలించండి. ఏ ఆకాశంలో సూర్యుడు ఎంత ఎత్తున ఉంటే భూమిపై ఒక వస్తువు నీడ అంత చిన్నగా ఉంటుంది. బి ఒక వస్తువు అతి చిన్న నీడ ఆ ప్రాంతపు మిట్ట మధ్యాహ్నంలో పడుతుంది. సి అమావాస్య నాడు సూర్యుడు చంద్రుడు భూమికి చెరొక వైపున ఉంటారు. పైన ఇచ్చిన ప్రవచనాలలో ఏవి సరైనవి? ఆన్సర్ ఏ మరియు బి. The area of the polygon whose vertices are 0, 0, 40, 44, 22 and 03 is 0, 0, 40, 44, 22 మరియు 03లు శీర్షాలుగా ఉన్న బహుభుజి వైశాల్యం చదరపు యూనిట్లలో. ఆన్సర్ 11. ఒక సర్కస్ గుడారం స్తూపంపై శంఖపు ఉన్న ఆకారంలో ఉన్నది. స్తూపం యొక్క వ్యాసం 8 మీటర్లు. భూమి నుండి శంఖపు శీర్షం యొక్క ఎత్తు 15 మీటర్లు మరియు స్తూపం ఎత్తు 12 మీటర్లు. మొత్తం గూడారాన్ని కప్పుటకు అవసరమయ్యే క్యాన్వాస్ యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో. ఆన్సర్ 116 పై. 1, 3, 4, 8, 15, 27 డాష్ అనుక్రమంలోని తర్వాత సంఖ్య 50.
ఐదుగురు అమ్మాయిలు ఫోటో కోసం ఒక బల్లపై కూర్చున్నారు. రాణికి ఎడమ ప్రక్కన, బిందుకి కుడి పక్కన సీమ ఉంది. రాణికి కుడి పక్కన మేరీ ఉంది. రాణికి మేరీకి మధ్యన రీటా ఉంది. ఫోటో మధ్యలో ఉన్నది ఎవరు? ఆన్సర్ రాణి. ఖాళీని పూరించండి. సిజీ is to హెచ్ఎల్ is as to KO is to డాష్. ఆన్సర్ పీటీ. అరవై 1 నుంచి 66 వరకు ప్రశ్నలలోని సరిపోలని సంఖ్యను గుర్తించుము. 61 282 62 2213 63 4223 64 246 65 25 66 613. 5 11 28 53 డాష్ 175 296. సరి అయిన జవాబుతో పూరించండి. ఆన్సర్ 126. 7 6 11 13 15 20 19 27 23 డాష్. ఆన్సర్ 34. 4 10 18 28 40 డాష్ 70 88. ఆన్సర్ 54. 21 డాష్ 55 55 78 105 136. ఆన్సర్ 36. 3 7 13 21 31 డాష్ 57 73. ఆన్సర్ 43. 24 60 120 210 డాష్ 504 మరియు 720. ఆన్సర్ 336. 73 నుండి 77 వరకు ఇచ్చిన ప్రశ్నలలో ఆంగ్ల అక్షరాలు మరియు తత్సంబంధిత సంఖ్యలు 1 నుండి 26 వరకు ఒక క్రమబద్ధమైన నియమాన్ని పాటిస్తున్నాయి. ప్రతి ప్రశ్నలో ఉన్న ఖాళీని అనుక్రమం నియమానికి భంగం కలగకుండా ఇచ్చిన 4 ఐచ్ఛికాల నుండి సరియైన జవాబుతో పూరించండి. వేద పుట్టినరోజు 22 22-5-41 అయితే రాగ పుట్టినరోజు 18 1-71. If AZEV is to FUJQ అయితే అప్పుడు BYFU is to డాష్. ఆన్సర్ GTKP. అక్బర్ is to 15 అయితే అప్పుడు అన్వర్ is to డాష్. ఆన్సర్ 21. ఐసెట్ is equal to 73 ఐసెట్ is to 73 అయితే అప్పుడు HBDP is to. ఆన్సర్ 48. ఫ్యాక్ట్ is to 54 అయితే అప్పుడు టేక్ is to 35. ప్రశ్నలు 78 నుండి 82 వరకు. ఒక కోడ్లో సెయింట్ అనే పదము 82,147 గాను, మంకీ అనే పదము 3,64,950 గాను కోడ్ చేయబడితే క్రింద ఇచ్చిన షరతులను ఆధారంగా చేసుకొని దిగువ పదాలను కోడ్ రాయండి. ఏ కోడ్కైనా చివరగా 0 ఉంటే ఆ 0ని 9గా మార్చండి. సరిపోలినది ఏది లేకపోతే X వాడండి.
మొదటి అంకె 0 అయితే దాని స్థానంలో 1 వాడండి. మొదటి మరియు చివరి అంకెలు 0 కాక 2 కాక వేరే సమానము అయిన సంఖ్యలు అయితే మొదటి అంకె కోడ్ను 2గా మార్చండి. ద ఇన్మేట్స్ అనే పదం యొక్క కోడ్ 1432578. ఎస్టర్డే అనే పదం యొక్క కోడ్ 15875XX29. స్టాకింగ్స్ అనే పదం యొక్క కోడ్ ఆన్సర్ 272X914X8. మొనాస్ట్రీ అనే పదం యొక్క కోడ్ 364287-5X9. ఆస్ట్రాయిడ్స్ అనే పదం యొక్క కోడ్ 2875X61X8. ఒక మోటార్ కారు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో మొదలై ప్రతి 2 గంటలకు 10 కిలోమీటర్ల వేగంతో వేగాన్ని పెంచుకుంటుంది. ఆ కారుకు 360 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయం ఆన్సర్ 4 గంటల 40 నిమిషాలు. ఏబి ఒక సరళ రేఖ. ఒక పురుగు ఏ నుండి బయలుదేరి ఊర్ధ్వముఖంగా పైకి 4 సెంటీమీటర్లు కదిలి మళ్ళీ కుడివైపు క్షితిజ సమాంతరంగా 3 సెంటీమీటర్లు కదిలి మళ్ళీ పైకి ఊర్ధ్వముఖంగా 2 సెంటీమీటర్లు కదిలి తిరిగి కుడివైపు క్షితిజ సమాంతరంగా 2 సెంటీమీటర్లు కదిలి చివరగా క్రిందకు అధోముఖంగా నడిచి బిని చేరింది. అప్పుడు ఏర్పడ్డ పటవు వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో ఆన్సర్ 24 సెంటీమీటర్లు. ఒక వ్యక్తి ఈశాన్య దిశన 40 మీటర్ల దూరం నడిచి తన ఎడమవైపు 90 డిగ్రీలు తిరిగి 40 మీటర్ల దూరము నడుస్తాడు. అప్పుడు దక్షిణ దిశన 40√2 మీటర్ల దూరం నడుస్తాడు. నడక ప్రారంభించిన బిందువు నడక పూర్తి చేసిన బిందువుల మధ్య దూరం మీటర్లలో 0. ఒక వ్యక్తి క్రింద ఇచ్చిన దిక్కులలో నడుస్తాడు. 1. తూర్పు దిశలో 60 మీటర్లు. 2. తర్వాత దక్షిణ దిశలో 80 మీటర్లు. ఆపై పడమర దిశలో 120 మీటర్లు. తదుపరి ఉత్తర దిశలో 30 మీటర్లు మరియు అనంతరం తూర్పు దిశలో 60 మీటర్లు నడుస్తాడు. అతను నడక ప్రారంభించిన బిందువు నడక పూర్తి చేసిన బిందువుల మధ్య దూరం మీటర్లలో ఆన్సర్ 50. ఒక వ్యక్తి తూర్పు దిశలో 250 మీటర్లు నడుస్తాడు. అప్పుడు ఉత్తర దిశలో 50 మీటర్లు నడుస్తాడు. అప్పుడు పడమర దిశలో 300 మీటర్లు నడుస్తాడు. అతను నడక ప్రారంభించిన బిందువు నడక పూర్తి చేసిన బిందువుల మధ్య దూరం 50√2. తూర్పుకు అభిముఖంగా ఉన్న వ్యక్తి తూర్పు దిక్కుగా 30 మీటర్లు నడిచాక దక్షిణం వైపుకు 40 మీటర్లు నడిచి ఆపై పడమర వైపు 60 మీటర్లు నడిచాడు. మొదటి బిందువు నుండి అతడెంత దూరంలో ఉన్నాడు? 50 మీటర్లలో. 120, 99, 80, 63, 48 తర్వాత ఎంత అనే అనుక్రమంలో లోపించిన సంఖ్యను కనుగొనము. ఆన్సర్ 35. 5, 8, 9, 6, 5, 4, 2, 3, 7. 8, 9, 6, 5, 4, 2, 3, 7, 8, 9, 6, 5, 4, 2, 3, 8, 9, 6, 5, 4, 2, 3,
9, 6, 5, 4, 2, 3 తర్వాత వచ్చే సంఖ్య అనే అనుక్రమంలోని తర్వాత పదం కనుక్కోండి. ఆన్సర్ 9, 6, 5, 4, 2. మొత్తం 35 మంది విద్యార్థులలో 16 మంది ఫ్రెంచి, 16 మంది సంస్కృతము మరియు 11 మంది తెలుగు చదువుతామనుకుంటున్నారు. 5 ఫ్రెంచి మరియు తెలుగు రెండు చదవాలని, వీరిలో 3 సంస్కృతం కూడా చదవాలని అనుకుంటున్నారు. 5 తెలుగు మాత్రమే చదవాలని భావిస్తే 8 మంది సంస్కృతం మాత్రమే చదవాలని కోరుకుంటున్నారు. జాబితా 1 భాషల ఎన్నికలు జాబితా 2 విద్యార్థుల సంఖ్య. జాబితా 1 భాషల ఎన్నికలు. ఫ్రెంచి మరియు సంస్కృతం మాత్రమే. బి ఫ్రెంచి, సంస్కృతం మరియు తెలుగు అన్ని. సి ఫ్రెంచి మరియు తెలుగు మాత్రమే. డి సంస్కృతం మరియు తెలుగు మాత్రమే. జాబితా 2 విద్యార్థుల సంఖ్య 1 2 2 1 3 4 4 3. ఆన్సర్ 1. క్రింద ఇచ్చిన ప్రవచనాలలో ఏది సరికాదు? 10 మంది విద్యార్థులు 3 భాషలలో కనీసం 2 కన్నా చదవాలనుకుంటున్నారు. బి 5 విద్యార్థులు 3 భాషలలో ఏది కూడా చదవాలనుకోవడం లేదు. సి 4 విద్యార్థులు 3 భాషలు చదువుదామనుకుంటున్నారు. డి 7 విద్యార్థులు ఫ్రెంచి మాత్రమే చదవాలనుకుంటున్నారు. ఆన్సర్ సి 4 విద్యార్థులు 3 భాషలు చదువుతామనుకుంటున్నారు. క్రింది ప్రవచనాలను చదవండి. 30 మంది విద్యార్థులు 3 భాషలలో కనీసం ఒక్కదానినైనా చదవాలనుకుంటున్నారు. బి 20 మంది విద్యార్థులు మూడింటిని ఒకదానిని మాత్రమే చదవాలనుకుంటున్నారు. సి 2 విద్యార్థులు సంస్కృతం మరియు తెలుగు రెండింటిని మాత్రమే చదవాలనుకుంటున్నారు. సరి అయిన సమాధానం ఆప్షన్ 3. క్రింది ఇచ్చిన 94, 95 ప్రశ్నల పటములో సంఖ్యలు ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. క్వశ్చన్ మార్క్ పెట్టిన చోట వచ్చే సంఖ్యను కనుక్కోండి. ఆన్సర్ 8. 95. ఆన్సర్ 10. 96. 5.5 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు ఇంటూ 4.2 సెంటీమీటర్లు కొలత గల ఒక వెండి దీర్ఘ ఘనాన్ని కరిగించి 1.75 సెంటీమీటర్ల వ్యాసము మరియు 4 మిల్లీమీటర్ల మందము గల వృత్తాకార నాణేలు తయారు చేశారు. అప్పుడు వెండి లోహం నుండి తయారైన నాణేల సంఖ్య 120. దీర్ఘ చతురస్రంలో ఉన్న ఒక పొలం యొక్క వెడల్పు పొడవు 4:5 నిష్పత్తిలో గలవు. ఆ పొలం యొక్క వెడల్పు పొడవు కన్నా 20 మీటర్లు తక్కువగా ఉన్నచో ఆ పొలం యొక్క చుట్టూ కొలత మీటర్లలో 360. క్రింది ఇచ్చిన పటంలో సంఖ్యలో ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఈ సమాచారం ఉపయోగించి ప్రశ్నలు 98, 99, 100లలో క్వశ్చన్ మార్క్ పెట్టిన చోట వచ్చే సంఖ్యను కనుగొనండి. 98. ఆన్సర్ 26. 99. ఆన్సర్ 4. 100. ఆన్సర్ 1/2. సరైన వివరణలను గుర్తించండి. ఏ అయస్కాంత బలము పనిచేయదు. బి స్థిర విద్యుద్ధావేశముల వలన అయస్కాంత క్షేత్రం ఉత్పత్తి అగును.
సి అయస్కాంత బల రేఖలు సమాంతరమైన అయస్కాంత క్షేత్రము ఏకరీతిలో ఉండును. డి ఏకరీతి అయస్కాంత క్షేత్రము నిత్యత్వమైనది. ఆన్సర్ సి. ఈ క్రింది ఏ భౌతిక ధర్మాన్ని ద్రవ్యములలో గల దోషాలను ప్రతిబింబించే అవినాశక విలువలు కనుక్కొనే ప్రయోగంలో వాడుతారు? ఆన్సర్ ఉష్ణము. సరైన వివరణలను గుర్తించండి. ఏ ధ్వని తరంగాలు మరియు అతిధ్వని తరంగాలు అనుదైర్ఘ్య యాంత్రిక తరంగాలు. బి ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య యాంత్రిక తరంగాలు మరియు విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ యాంత్రిక తరంగాలు. సి ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య యాంత్రిక తరంగాలు మరియు అతిధ్వని తరంగాలు తిర్యక్ యాంత్రిక తరంగాలు. డి విద్యుత్ అయస్కాంత తరంగాలు తిర్యక్ తరంగాలు. ఆన్సర్ ఏ అండ్ బి మాత్రమే. ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1. ఏ మెర్క్యూరీ ఉష్ణోగ్రత మాపకం. బి ప్లాటినం నిరోధక ఉష్ణోగ్రత మాపకం. సి ఉష్ణయుగ్మ ఉష్ణోగ్రత మాపకం. డి స్థిర ఘన పరిమాణ హైడ్రోజన్ వాయు ఉష్ణోగ్రత మాపకం. జాబితా 2. 1 -200 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 1600 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు. 2 -200 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 500 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. 3 -200 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. 4 -30 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 350 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. ఆన్సర్ 4. ఆప్షన్ 4. విటమిన్ B12లోని గల లోహ అయాన్. ఆన్సర్ CO2+. ట్రాఫిక్ అధికంగా ఉన్న మరియు జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న క్రిక్కరిసిన ప్రదేశాలలో కళ్ళు మండి ఎర్రగా కావడానికి కారణం? నైట్రోజన్ ఆక్సైడ్లు. ఈ క్రింది వాటిలో పాలియస్టర్ పోగు ఏది? ఆన్సర్ టెరిలిన్. క్రింది వాటిలో సరి అయిన వివరణలు కాని వాటిని గుర్తించండి. ఏ లాక్టిక్ ఆమ్లం ఒక యాంటీసెప్టిక్. బి క్లోరంఫెనికాల్ ఒక యాంటీబయోటిక్. సి సుక్రలేజ్ ఒక యాంటీ మైక్రోబియల్. డి ఎనాల్జిన్ ఒక ట్రాంక్విలైజర్. ఆన్సర్ ఆప్షన్ 2. క్రింది ప్రవచనాలను అధ్యయనం చేయండి. ఏ పత్రాలలో సంశ్లేషితమయ్యే కార్బోహైడ్రేట్ల యొక్క ఇతర భాగాలకు దారువు ద్వారా స్థానాంతరణం చెందుతాయి. బి సంయోజక డిఎన్ఏను కైమరిక్ డిఎన్ఏ అని కూడా అంటారు. సి ప్రణాళికాబద్ధంగా కణాలు చనిపోవడాన్ని అపోప్టోసిస్ అంటారు. ఆన్సర్ బి మరియు సి సరైనవి కావు. బి మరియు సి సరి అయినవి. పొగ త్రాగుటకు సంబంధించి ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేసి సరికాని దానిని గుర్తించుము. ఆప్షన్ 1. ఎడ్రినల్ గ్రంథి పని విధానాన్ని నికోటిన్ నిరోధిస్తుంది. 2 పొగ తాగడం వల్ల ఎంఫీసిమా వచ్చును. 3 పొగ తాగడం వల్ల రక్తంలో కార్బన్ లెవెల్స్ మరియు పెరిగి CO పరిమాణం పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గును. 4 ఎడ్రినల్ ద్రవ్య హార్మోన్ల రక్తపీడనాన్ని గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. ఆన్సర్ 1. ఆప్షన్ 1. ప్లాస్మా కణాల విధి ఏమిటి? ఆన్సర్ ప్రతిరక్షకాలను ఏర్పరచుట.
ఈ క్రింది జతలో ఏది సరి అయినది కాదు? ఆన్సర్ విటమిన్ బి2 పెలాగ్రా. క్రింది ప్రవచనాలను అధ్యయనం చేయండి. ఏ. వాతావరణంలోని సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ గాలిలోని నీటి అణువులతో చర్య చెందినప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. బి. అత్యంత దూరంగా ఉండే వాతావరణ పొర థర్మోస్ఫియర్. సి. పశ్చిమ హిమాలయాలు జీవ వైవిధ్య హాట్స్పాట్లు. ఆన్సర్ ఆప్షన్ 1. క్రింది వాటిని జతపరచండి. జాబితా 1. ఏ. మీథేన్, బి. ఫాస్ఫేట్, సి. ప్రియాన్లు, డి. ఫ్లోరైడ్లు. జాబితా 2. 1. నాక్ నీ సిండ్రోమ్, 2. గ్లోబల్ వార్మింగ్, 3. సరస్సులో మంజరి ఏర్పడడం, 4. డౌన్ సిండ్రోమ్, 5. ఓజోన్ తగ్గుదల. సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ 2. బండీపూర్ మానస్ మరియు ఫెంచ్ పులి అభయారణ్యాలను కలిగి ఉన్న రాష్ట్రాల సరియైన క్రమత. ఆన్సర్ కర్ణాటక, అస్సోం, మధ్యప్రదేశ్. సంక్లిష్టమైన అసంబద్ధమైన వాతావరణ మార్పులను ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఎల్ నినో. ఈ క్రింది వాక్యాలలో ఏది తప్పు? ఆప్షన్ ఏ. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం 1951 నుంచి 1956. బి. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం 1966 నుంచి 1971. సి. ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలం 1980 నుండి 1985. డి. 10వ పంచవర్ష ప్రణాళిక కాలం 2002 నుంచి 2007 వరకు. ఆన్సర్ బి మాత్రమే. ఆర్థిక మరియు సామాజిక ప్రణాళిక అధికారాలు ఏ జాబితాలో పొందుపరిచారు? ఆన్సర్ ఉమ్మడి జాబితా. భారతదేశంలోని ఆహార ధాన్యాలను పండించడంలో దిగువ క్రమంలో ఎగువ నుండి పండించే రాష్ట్రాలను గుర్తించండి. ఆన్సర్ ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరియు మధ్యప్రదేశ్. జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను సస్పెండ్ చేయడానికి వీలు లేదు? ఆర్టికల్ 21. జతపరచుము. జాబితా 1. ఏ. రాజోలు బండ మళ్లింపు పథకం, బి. శ్రీరామ్ సాగర్ డ్యామ్, సి. లోయర్ మానే డ్యామ్, డి. కడెం రిజర్వాయర్. జాబితా 2. 1. కరీంనగర్, 2. ఆదిలాబాద్, 3. మహబూబ్ నగర్, 4. నిజామాబాద్. ఆన్సర్ ఆప్షన్ 2. క్రింది వాక్యాలను పరిశీలించుము. 1. విద్యా హక్కు చట్టం విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. 2. విద్యా హక్కు చట్టం 2009వ సంవత్సరంలో ఆమోదించారు. 3. 6 నుంచి 14 సంవత్సరాలలో లోపు పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్య ఇవ్వాలని విద్యా హక్కు చట్టం ప్రకటించింది. పై వాక్యాలలోని ఏవి సరైనవి? ఆన్సర్ ఆప్షన్ 4. విదేశీయులు భారత పౌరసత్వం కొరకు దరఖాస్తు చేయుటకు ముందు భారతదేశంలోని ఎన్ని సంవత్సరాలు నివసించి ఉండవలెను? ఆన్సర్ 5 సంవత్సరములు. ఆడపిల్లల సంతతి రక్షించుటకు ఏ రాష్ట్రం ఆశ్రయ్ అనే పథకం ప్రవేశపెట్టింది? దాని ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ రాజస్థాన్. ఆడపిల్లలను సురక్షితంగా విడిచిపెట్టడానికి 65 ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేకంగా నిర్మించబడిన ఊయలల ఏర్పాటు. మేతో సంబంధ హక్కుల అప్పీలేట్ బోర్డు IPAB ఆజ్ఞ ప్రకారం చెన్నైకు చెందిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ GIR అనే సంస్థ బాస్మతి బియ్యంకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ అను గుర్తింపు ముద్రను వేస్తుంది.
ఈ ముద్ర భారతదేశంలోని 7 రాష్ట్రాలకు వర్తిస్తుంది. క్రింది వాటిలో ఏది నిజం? ఏ 7 రాష్ట్రాలు గోదావరి పరివాహక ప్రాంతంలో కలవు. ఈ 7 రాష్ట్రాలు హిమాలయాల పాదాల చెంత కలవు. ఈ 7 రాష్ట్రాలు భారతదేశంలోని ఉత్తర ఈశాన్యంలో కలవు. ఈ 7 రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో కలవు. ఆన్సర్ బి మాత్రమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వపు పేరు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. NITI ఆయోగ్ దీనిని సూచిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నిర్మల్ గ్రామ పురస్కారం క్రింది వాటిలో దేనికి సంబంధించింది? గ్రామీణ పారిశుద్ధ్యం. క్రింది వాటిలో BIMARU రాష్ట్రం కానిది? పశ్చిమ బెంగాల్. అత్యుత్తమ మిలిటరీ గ్రంథంకి ఇచ్చే విలియం E. కోల్బై అవార్డు 2016 సంవత్సరంకు ఎవరికి లభించింది? ఆ పుస్తకం పేరేమి? ఆన్సర్ నసీద్ హజారీ. మిడ్ నైట్ ఫ్యూరీస్, ద డెడ్లీ లెగసీ ఆఫ్ ఇండియా పార్టీషన్. జోర్వే సంస్కృతి ఈ కాలంనకు చెందినది. తామ్ర శిలాయుగం. క్రింది వాటిని జతపరచుము. జాబితా 1. A. బగోర్, B. లంగంజ్, C. భీంబట్కా, D. సరాయ్ నహర్ రాయ్. జాబితా 2. జాబితా 2 1 రాజస్థాన్, 2 గుజరాత్, 3 మధ్యప్రదేశ్, 4 ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ 1. ఋగ్వేదమునకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏ ప్రతిపాదనను తప్పుగా పేర్కొనబడింది? 1. వర్ణము గురించి ఋగ్వేదము పేర్కొంది. 2. బానిసత్వం గురించి ఋగ్వేదం పేర్కొనలేదు. 3. సభ గురించి ఋగ్వేదం పేర్కొంది. 4. రాజన్ అనే పదమును ఋగ్వేదం చాలా పర్యాయములు పేర్కొంది. ఆన్సర్ ఆప్షన్ 2. బానిసత్వం గురించి ఋగ్వేదం పేర్కొనలేదు. మొహెంజోదారోలో బయల్పడిన పశుపతి ముద్ర మీద ఏ జంతు బొమ్మ చెక్కబడలేదు? ఆన్సర్ సింహము. ఈ క్రింది వాటిని జతపరచుము. జాబితా 1. A. కోసల, B. లిచ్చావి, C. వత్స, D. మత్స్య. జాబితా 2. 1 వైశాలి, 2 కౌశాంబి, 3 విరాట నగరము, 4 శ్రావస్తి. ఆన్సర్ ఆప్షన్ 1. ఈ క్రింద ఇవ్వబడిన బౌద్ధ సంఘ సమావేశంలో జరిగిన ప్రదేశములను క్రమ సంఖ్యలో వ్రాయుము. A. రాజగృహ, B. కుందలవనం, C. పాటలీపుత్ర, D. వైశాలి. ఆన్సర్ ఆప్షన్ 4. అర్థశాస్త్రం ప్రకారం రాజ్యం సప్త అంగములతో కూడి ఉంటుంది. ఈ క్రింది వానిలో ఏది సరైంది? 1. స్వామి, అమాత్య, జనపద, దుర్గ, కోశ, దండ మరియు ధర్మ. 2. స్వామి, జనపద, దుర్గ, కోశ, దండ, మిత్ర మరియు క్షాత్ర. 3. స్వామి, అమాత్య, జనపద, దుర్గ, కోశ, దండ మరియు మిత్ర. 4. స్వామి, అమాత్య, తటాక, దుర్గ, కోశ, దండ మరియు మిత్ర. ఆన్సర్ ఆప్షన్ 3. ఈ క్రింది వానిలో ఏ గ్రంథం తమిళ ప్రాంత బైబిల్గా పరిగణించబడుతుంది? తిరుక్కరల్. ఈ క్రింది వానిలో ఏది సరైన జత కాదు? ఆప్షన్ 1. ఆర్యభట్ట, ఆర్యభట్టీయం. 2. బ్రహ్మగుప్తుడు, కందకాద్యక. 3. వరాహమిహిరుడు, బృహత్ సంహిత. 4. భాస్కరుడు, పంచసిద్ధాంతిక. ఆన్సర్ 4. భాస్కరుడు, పంచసిద్ధాంతిక. ఈ క్రింది వాక్యంలో ఏది సరైంది కాదు? 1. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతమునందు మాధ్యమిక సిద్ధాంత సాంప్రదాయమును స్థాపించెను.
2 మైత్రేయనాథుడు మహాయాన బౌద్ధ మతమునందు యోగాచార సిద్ధాంత సాంప్రదాయంను స్థాపించెను. 3 ఆర్యదేవుడు మరియు బుద్ధపాలితుడు మహాయాన బౌద్ధములోని మాధ్యమిక సిద్ధాంత సాంప్రదాయంను అవలంబించినారు. 4 శాంతిదేవుడు మరియు చంద్రకీర్తి మహాయాన బౌద్ధ మతంలోని యోగాచార సిద్ధాంత సాంప్రదాయమును అవలంబించినారు. ఆన్సర్ ఆప్షన్ 4. నేనే దేవుణ్ణి నీడను అని చెప్పుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ 1 బాల్బన్. ప్రతిపాదన 14 మరియు 15వ శతాబ్దంలో ఉత్తర భారతదేశ సూఫీ సాధువులు దక్కన్ ప్రాంతమునకు రావడం వల్ల ఈ ప్రాంత రాజకీయ మత విషయంలో లోతైన మార్పులు సంభవించినాయి. కారణం దక్కన్ పీఠభూమిపై ఖిల్జీలు మరియు తొలి తుగ్లక్ దండయాత్రలను న్యాయబద్ధం చేయుటకే సూఫీ సాధువులు ఈ ప్రాంతానికి వచ్చినారు. ఆన్సర్ ఆప్షన్ 3. ప్రతిపాదన మద్యం త్రాగడాన్ని మరియు అమ్మకాలను ఢిల్లీ నగరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ నిషేధించెను. కారణం అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రజల యొక్క నైతిక మరియు మత ప్రమాణాలను వృద్ధి చేయుటకై ప్రయత్నించెను. ఆన్సర్ ఆప్షన్ 3. భూములను వేలం వేసి అత్యధికంగా వేలం పాడిన వారికి పన్ను వసూలు చేసే అధికారం ఇచ్చే వారన్ హాస్టింగ్ విధానము ఏ విధానమును పోలి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4. మొఘలుల కాలం నాటి ఇజ్రా విధానం. 1919 సంవత్సరంలో రౌలత్ బిల్లుకు వ్యతిరేకంగా వైస్రాయ్ శాసన మండలి నుండి రాజీనామా చేసిన భారతీయ సభ్యుడు ఎవరు? ఆన్సర్ బి.డి. సుకుల్. ఈ క్రింది వానిలో ఉత్తరప్రదేశ్తో సరిహద్దు గల రాష్ట్రాలు ఏవి? పంజాబ్, ఏ పంజాబ్, బి రాజస్థాన్, సి ఛత్తీస్గఢ్, డి జార్ఖండ్. ఆన్సర్ ఆప్షన్ 2. భారతదేశంలోని అత్యధిక విస్తీర్ణం అడవులు గల రాష్ట్రం? ఆన్సర్ మధ్యప్రదేశ్. జతపరచుము జాబితా 1. ఇది డిలీటెడ్ క్వశ్చన్. ఈ క్రింది ప్రవచనములు చదువుము. ఏ ఉష్ణమండల అడవులు అండమాన్ మరియు నికోబార్ దీవులలో కనిపిస్తాయి? బి వర్షాకాలపు అడవులు శివాలిక్ కొండలు మరియు చోటా నాగ్పూర్ పీఠభూమి ప్రాంతాలలో కనిపిస్తాయి. సి దక్షిణ భారతదేశం మరియు హిమాలయ ప్రాంతాలలో పర్వత ప్రాంత అడవులు ఉన్నాయి. డి పోటు రకపు అడవులు మధ్య భారతదేశంలో ఉన్నాయి. 5 ప్రవచనములలో ఏది తప్పు? ఆన్సర్ ఆప్షన్ 4. ప్రతిపాదన 1921 జనాభా లెక్కల సేకరణ నుండి భారతదేశంలోని అతి శీఘ్రమైన జనాభా వృద్ధి నమోదైనది. కారణం 1921 సంవత్సరం తర్వాత భారతదేశంలో మరణాల రేటు క్రమంగా తగ్గింది. సరైన సమాధానం ఆప్షన్ 2. నైరుతి రుతుపవనాలు మొదట ఏ తీరాన్ని లేదా ప్రాంతాన్ని తాకుతాయి? ఆన్సర్ కేరళ తీరం. ప్రతిపాదన భారత ద్వీపకల్పంలో పడమర వైపు ప్రవహించే నదులకు డెల్టాలు లేవు. కారణం ఈ నదులు ఎలాంటి ఒండ్రు అవక్షేపాలను మోసుకెళ్ళవు. ఆన్సర్ ఆప్షన్ 1. క్రింది వాణిని జతపరచుము జాబితా 1. ఏ బనిహల్ పాస్, 2 రోహతంగ్ పాస్, సి నీతి పాస్, డి నతులా పాస్. జాబితా 2. 1 జమ్మూ అండ్ కాశ్మీర్, 2 హిమాచల్ ప్రదేశ్, 3 ఉత్తరాఖండ్, 4 సిక్కిం.
ఆన్సర్ ఆప్షన్ 2. ప్రతిపాదన: భారతదేశంలోని కోల్కతా, ముంబై మరియు చెన్నై ఓడరేవులకు ఆనుకుని ఉన్న పోషక ప్రాంతాలలో పారిశ్రామిక ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి. కారణం: ఈ ఓడరేవులు తమ పోషక ప్రాంతాలలో లభించే ముడి సరుకులను పొందడానికి మరియు ప్రపంచ మార్కెట్లను చేరడానికి అనువుగా ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 1. జతపరచుము. జాబితా 1: ఏ మాంగనీసు, బి నికెల్, సి సీసము మరియు జింక్, డి ఆస్బెస్టాస్. జాబితా 2: 1 మధ్యప్రదేశ్, 2 ఒడిశా, 3 రాజస్థాన్, 4 తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ 3. క్రింది వానిలో ఏది మానవ ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాల తరగతికి చెందింది? ఆన్సర్ రవాణా. క్రింది వానిలో దేని నుండి ప్రధానంగా గట్టి కలప లభించును? ఏ వెడల్పాటి ఆకులు గల సతతహరిత అడవులు, బి వెడల్పాటి ఆకులు గల ఆకురాల్చే అడవులు, సి సతతహరిత శృంగాకారపు అడవులు, డి సూది మొన ఆకారపు ఆకులు గల ఆకురాల్చే అడవులు. సరైన జవాబు ఆప్షన్ 3. క్రింది పంటలను పరిశీలించుము. ఏ పత్తి, బి వేరుశనగ, సి బియ్యం, డి గోధుమలు. పై వాటిలో ఏవి ఖరీఫ్ పంటలు? ఆన్సర్ ఆప్షన్ 3. భారత నౌకాదళానికి కావలసిన యుద్ధ నౌకలను తయారు చేసే నౌకాశ్రయం మజ్గావ్ నౌకాశ్రయం. క్రింద చెప్పిన ఏ తెగలు కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్లలో నివసిస్తున్నారు? జరావా. క్రింది వాటిలో ఏది స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యం కాదు? ఆన్సర్ సుందరీకరించడం. క్రింది ప్రవచనాలు చదువుము. ఏ శిశు మరణాలు అనగా సంవత్సరం పూర్తి కాకుండానే శిశువు మరణించడం, బి 1000 జననాలలో సంవత్సరం లోపు చనిపోయిన పిల్లల సంఖ్య ఆధారంగా శిశు మరణాల సంఖ్యను నిర్ణయిస్తారు, సి కుటుంబ పేదరికం ఒకటే శిశు మరణాలకు కారణం. పై ప్రవచనంలో ఏది నిజం? ఆన్సర్ ఆప్షన్ 3. జతపరచుము. జాబితా 1: ఏ బంగారు పీచు విప్లవం, బి బూడిద రంగు విప్లవం, సి గులాబీ రంగు విప్లవం, డి నలుపు విప్లవం. జాబితా 2: 1 ఎరువులు, 2 ఉల్లిపాయలు, 3 పెట్రోలియం ఉత్పత్తులు, 4 పీచు ఉత్పత్తులు. ఆన్సర్ ఆప్షన్ 2. జతపరచుము. జాబితా 1: ఏ జమీందారీ విధానము, బి ప్రవాహంగా ధనం పోవడం, సి మహల్వారీ పద్ధతి, డి రైతువారీ పద్ధతి. జాబితా 2: 1 విలియం బెంటిక్, 2 థామస్ మన్రో, 3 లార్డ్ కార్న్వాలిస్, 4 దాదాబాయి నరోజీ. ఆన్సర్ ఆప్షన్ 1. క్రింది ప్రవచనములు పరిశీలించము. 100 అందమైన నగరాల ప్రాజెక్ట్ ముఖ్య లక్షణాలు. ఏ స్వయంచలిత ట్రాఫిక్ నియంత్రణ కలిగి ఉండటం, బి ఉత్తమమైన ప్రజా రవాణా సౌకర్యాలు ఉండటం, సి నేరస్తులను గుర్తించే ముఖ గుర్తింపు వ్యవస్థను కలిగి ఉండటం. పై ప్రవచనాలలో ఏవి నిజం? ఆన్సర్ ఆప్షన్ 2. క్రింది ప్రవచనాలను చదువుము. ఏ ప్రతిరోజు పార్లమెంట్ మొదటి గంట సమయం ప్రశ్నోత్తరముల కొరకు కేటాయించబడింది, బి పార్లమెంటరీ సాంప్రదాయాలలో భారతదేశ విలక్షణ ఆవిష్కరణ శూన్య గంట 0 అవర్, సి కార్యనిర్వాహక చర్యలపై న్యాయ నియంత్రణ సహజ న్యాయం నుండి వచ్చింది. సరైన సమాధానం ఆప్షన్ 2.
భారత సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంది. న్యాయ సమీక్ష అనగా ఏ. రాష్ట్ర హైకోర్టుల తీర్పులను సమీక్షించడం. బి. మంత్రిమండలి విధులను సమీక్షించడం. సి. భారత రాష్ట్రపతికి సలహా ఇవ్వడం. డి. శాసనశాఖ ఆమోదించిన చట్టాలు, నిర్వాహక శాఖ ఆదేశాల రాజ్యాంగబద్ధతను నిర్ణయించుట. సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ 3. క్రింది వాణిలో సరి అయిన జత ఏది? ఏ. ఏడీఎం జబల్పూర్ వాద్యము. బి. విశాఖ వాద్యము. సి. ఇందిరా సహాని వాద్యము. డి. కర్తార్ సింగ్ వాద్యము. ఆన్సర్ ఏ. ఏడీఎం జబల్పూర్ వాద్యము అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో పౌర హక్కులు. క్రింది ప్రవచనంలో పరిశీలించుము. ఏ. మొదటి జాతీయ షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషన్ 1992 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. బి. 65వ రాజ్యాంగ సవరణ ద్వారా మొదటి జాతీయ షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషనును ఏర్పాటు చేయబడింది. సి. జాతీయ షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషన్ మొదటి చైర్మన్ సిహెచ్ హనుమంతప్ప. పైన ఇచ్చిన ప్రవచనములలో ఏది సరి అయినది? ఆన్సర్ ఆప్షన్ 1. క్రింది ప్రవచనములను పరిశీలించుము. ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని 1 సంవత్సరం మించి కొనసాగించాలంటే ఆప్షన్ ఏ. ఆ రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ధారించవలెను. బి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని గవర్నర్ నిర్ధారించవలెను. సి. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం నిర్ధారించవలెను. డి. స్వతంత్ర పరిశోధన ద్వారా తెలుసుకొని రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులను కొనసాగిస్తున్నాయని రాష్ట్రపతి సంతృప్తి చెందవలెను. ఆన్సర్ ఆప్షన్ 3. క్రింది ప్రవచనాలను చదువును. ఒక రాజకీయ పార్టీకి చెందిన శాసనసభ్యుడు క్రింది పరిస్థితుల్లో తన శాసన సభ్యత్వానికి అనర్హుడు అవుతాడు. ఏ. తన పార్టీ నుండి బహిష్కరణకు గురైనప్పుడు. బి. తన పార్టీని స్వచ్ఛందంగా వదిలి వెళ్ళినప్పుడు. సి. తన పార్టీ జారీ చేసిన విప్కు వ్యతిరేకంగా శాసనసభలో ఓటు వేసినప్పుడు లేదా గైర్హాజరు అయినప్పుడు. పై ప్రవచనములలో ఏది నిజం? ఆన్సర్ ఆప్షన్ 2. ప్రతిపాదన. దేశంలో ఉనికిలో గల ఏ రాష్ట్ర సరిహద్దులైనా మార్చే అధికారం పార్లమెంటుకు గలదు. కారణం, రాష్ట్ర సరిహద్దులను మార్చే బిల్లును కేవలం రాజ్యసభలోనే ప్రవేశపెట్టవలెను. సమాధానం ఆప్షన్ 3. క్రింది ప్రవచనాలను చదువుము. ఏ. అఖిల భారత సర్వీసుల నిబంధనలను భారత రాజ్యాంగంలోని స్పష్టంగా పేర్కొన్నారు. బి. జాతీయ అభివృద్ధి మండలి ప్రస్తావన భారత రాజ్యాంగంలో లేదు. సి. స్టాంపు డ్యూటీని కేంద్రం విధిస్తుంది, రాష్ట్రాలు వాటిని వసూలు చేసుకొని వినియోగించుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2. సాంప్రదాయ ఇంధన వనరుకు ఆధారం. ఆప్షన్ డి. అణుశక్తి. భారత రాష్ట్రపతులలో కార్మిక ఉద్యమాలతో సంబంధం కలవారు. ఆన్సర్ వివి గిరి. 1952లో ఏర్పడిన బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గమునకు సంబంధించి సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 4. శంకర్దేవ్. విద్య మరియు గ్రామీణాభివృద్ధి. 1955 జూలై మాసంలో జరిగిన తెలుగు భాషా సమితి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ సాంస్కృతికంగా విశాలాంధ్ర ఒక భావనగా ఇప్పటికే రుజువైంది అని వ్యాఖ్యానించింది. ఆన్సర్ కొండా వెంకట రంగారెడ్డి. 1963లో ఏర్పడిన సంజీవరెడ్డి ప్రభుత్వంను వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రభుత్వం రెడ్డిల ప్రభుత్వము రెడ్డిల కొరకు మరియు రెడ్డిలచే అని వ్యాఖ్యానించింది. ఆన్సర్ ఎస్. నాగప్ప.
రాష్ట్రాల విభజన కమిషన్ ముందు చాలా మంది నాయకులు వెలిబుచ్చిన అభిప్రాయ ప్రకారం అభివృద్ధి చెందిన ఆంధ్ర లాంటి ప్రాంతాలతో వెనుకబడ్డ ప్రాంతమైన హైదరాబాద్ రాష్ట్రమును కలిపినచో అది అంతిమంగా దీనికి దారి తీయునని భావించిరి. అంతర్గత వలసకు ఈ క్రింది ప్రవచనంలో ఏది సరి అయినది కాదు. 1. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే నియామకాలన్నీ జనాభా ప్రాతిపదికనే జరుగుతాయి. 2. జీవో నంబర్ 610ని విడుదల చేసింది రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో జరుగుతున్న పొరపాట్లను సరిదిద్ది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయములను నివారించే నిమిత్తము. 3. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర క్యాబినెట్లో ఇరు ప్రాంతాలకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల వారికి మంత్రి పదవులు 50:50 నిష్పత్తిలో ఉండాలి. 4. 1953లో భారత ప్రభుత్వం జస్టిస్ ఫజల్ అలీ నేతృత్వంలో రాష్ట్రముల పునర్విభజన కమిషన్ను నియమించింది. ఆన్సర్ ఆప్షన్ 3. మీజాన్ పత్రిక తెలుగు ప్రతికి ఎవరు ఎడిటర్గా ఉండిరి? ఆన్సర్ అడవి బాపిరాజు. జతపరచండి. జాబితా 1. ఏ లీడర్, బి జై తెలంగాణ, సి తెనుగువాణి, డి తెలుగుగడ్డ. జాబితా 2. 1. మామిడి రమాకాంతరావు, 2. మునీర్ జమాల్, 3. పి జనార్దన్ రెడ్డి, 4. ఎస్ సత్యనారాయణ. ఆన్సర్ ఆప్షన్ 2. ఆర్థిక సంస్కరణలో భాగంగా మరియు ప్రపంచ బ్యాంకు సూచనలకు అనుగుణంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ శక్తి బోర్డును 3 సంస్థలుగా విభజించింది. ఆన్సర్ ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ. 1969 తెలంగాణ ఉద్యమంకు సంబంధించి ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయినది కాదు? ఆన్సర్ ప్రధానమంత్రి తెలంగాణ ఉద్యమమునకు రాజకీయ పరిష్కారంను కనుక్కోవాలయను కెఎల్ గుప్తా. క్రింది వాణిని జతపరచుము. జాబితా 1. ఏ పొరకల దొర, 2. వైట్ మ్యాన్, సి సాహు, డి గణపతి. జాబితా 2. 1. శనిగరం వెంకటేశ్వర్లు, 2. దాసరి లక్ష్మీకాంతం, 3. ముప్పాల లక్ష్మణరావు, 4. ఎక్కల దేవి సాంబశివరావు. ఆన్సర్ 1. ఆప్షన్ 1. క్రింది వాణిని జతపరచుము. జాబితా 1. హితేన్ బయో కమిటీ, బి గంగోపాధ్యాయ కమిటీ, సి కోనేరు రామకృష్ణారావు కమిటీ, డి సుబ్రహ్మణ్యం కమిటీ. జాబితా 2. 1. గవర్నమెంట్ ఉద్యోగుల జీతభత్యములు పింఛన్ను, 2. విద్యుత్ శక్తి, 3. ప్రభుత్వ రంగ సంస్థలు, 4. ఉన్నత విద్య. ఆన్సర్ ఆప్షన్ 3. క్రింది వాణిని జతపరచుము. జాబితా 1. ఏ జై బోలో తెలంగాణ, బి షాడో లైన్స్, సి స్టిల్ సీకింగ్ జస్టిస్, డి న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ. జాబితా 2. 1. శంకర్, 2. ప్రేమ్ కుమార్ అమన్, 3. కె చంద్రశేఖర్ రావు, 4. ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఆఫ్ తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ 2. క్రింది వాటిని జతపరచుము. జాబితా 1. ఏ వి ప్రకాష్, బి భూపతి కృష్ణమూర్తి, సి మురళీధర్ దేశపాండే, డి ఆకుల భూమయ్య. జాబితా 2. 1. తెలంగాణ జనసభ, 2. తెలంగాణ ముక్తి మోర్చా, 3. తెలంగాణ మహాసభ, 4. తెలంగాణ ప్రజా సమితి. ఆన్సర్ ఆప్షన్ 3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారంనకు తగు సూచనలు ఇచ్చే నిమిత్తము భారత ప్రభుత్వం ఏకే ఆంటోనీ అధ్యక్షతన ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీలోని సభ్యులు దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ మరియు అహ్మద్ పటేల్. ఆప్షన్ 3.
దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ మరియు అహ్మద్ పటేల్. క్రింది వాటిని జతపరచుము. జాబితా 1 ఏ మెట్పల్లి, బి పెంబర్తి, సి గద్వాలు, డి హైదరాబాదు. జాబితా 2 1 ఇత్తడి సామాను, 2 ఖైదీ, 3 గాజులు, 4 చేనేత చీరలు. ఆన్సర్ ఆప్షన్ 1. ఉద్యోగ రంగంలో తెలంగాణ ప్రాంతానికి మల్కీ రూపంలో కల్పించబడ్డ రక్షణలు 1980 డిసెంబర్ మాసం చివరి వరకు అమలులో ఉంటాయి. కానీ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో మాత్రము అవి 1977 డిసెంబర్ మాసం చివరి వరకు మాత్రమే అమలులో ఉంటాయని తెలిపే పథకం. ఆన్సర్ ఆప్షన్ 4 పంచసూత్ర పథకం. క్రింది వాక్యములలో ఏది సరి అయినది కాదు? 1 ఆర్టికల్ 317D ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జోనల్ వ్యవస్థ ఏర్పాటైంది. 2 6 సూత్రాల పథకం మరియు రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనను విచారణ చేయుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని 1984లో నియమించింది. 3 కమల్ నాథన్ మరియు ఉమాపతిరావుల ఆఫీసర్స్ కమిటీలో సభ్యులు. 4 ఆఫీసర్స్ కమిటీ అందించిన నివేదికను పరిశీలించుటకు 1985లో అబ్దుల్ ఖాదర్ అను సీనియర్ ఐఏఎస్ అధికారి నియమించబడెను. ఆన్సర్ ఆప్షన్ 4. ఈ క్రింది వాటిని జతపరచుము. జాబితా 1 ఏ మై తెలుగు రూట్స్ తెలంగాణ స్టేట్ డిమాండ్, ఏ భస్మాసుర విష్, బి బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ, సి ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ, డి తెలంగాణ యునైటెడ్ ఆంధ్ర ఇల్యూజన్స్. జాబితా 2 1 నలమోతు చక్రవర్తి, 2 గౌతమ్ పింగిలి, 3 వేణుగోపాల్, 4 కింగ్షుక్నాగ్. ఆన్సర్ ఆప్షన్ 3. ఈ క్రింది వాటిని అనుగుణంగా అమర్చండి. ఏ కె చంద్రశేఖరరావు అమర నిరాహార దీక్ష ప్రకటన, బి నెక్లెస్ రోడ్ పైకి తెలంగాణ మార్చ్, సి ప్రొఫెసర్ కోదండరాం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా నియామకం, డి జాయింట్ యాక్షన్ కమిటీ నుండి తెలుగుదేశం పార్టీ బహిష్కరణ. ఆన్సర్ ఆప్షన్ 2. క్రింది వాణిని జతపరచుము. జాబితా 1 ఏ గోరేటి వెంకన్న, బి నందిని సిద్ధారెడ్డి, సి గూడ అంజయ్య, డి గుమ్మడి విఠలరావు. జాబితా 2 అయ్యోనివ నువ్వు అవ్వోనివ, 2 అమ్మ తెలంగాణమ్మ, 3 పల్లె కన్నీరు పెడుతోంది, 4 నాగేటి సాలల్లో నా తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ 2. క్రింది వాణిని జతపరచుము. జాబితా 1 ఏ దింసా, బి అద్రక్, కే పంజే, సి ప్రేరిణి డాన్స్, డి పిట్టల దొర. జాబితా 2 1 బబ్బన్ ఖాన్, 2 గోండులు, 3 వేగవంతమైన నృత్యం, 4 బుడిగ జంగాలు. ఆన్సర్ ఆప్షన్ 1. క్రింది వాటిని జతపరచుము. జాబితా 1 ఏ రామలింగేశ్వర ఆలయం, బి ఎరకేశ్వర ఆలయం, సి సీతారామస్వామి ఆలయం, డి వేణుగోపాల స్వామి ఆలయం. జాబితా 2 1 డిచ్పల్లి, 2 కొండపర్తి, 3 పిల్లలమర్రి, 4 నందికంది. ఆన్సర్ ఆప్షన్ 3. క్రింది వాటిని జతపరచుము. జాబితా 1 ఏ మన్నెంకొండ జాతర, బి దూరాజ్పల్లి జాతర, సి సిద్దులగుట్ట జాతర, డి సింగరాయ జాతర. జాబితా 2 1 లక్ష్మీ నరసింహస్వామి, 2 సిద్ధేశ్వర స్వామి, 3 ఆంజనేయ స్వామి, 4 లింగమంతుల స్వామి. ఆన్సర్ ఆప్షన్ 2. క్రింది వాటిని జతపరచుము. జాబితా 1 ఏ ఇస్లామిక్ క్యాలెండర్ 9వ నెల, బి మొహరం, సి ఇస్లామిక్ క్యాలెండర్ 12వ నెలలోని 10వ రోజు, డి మిలాదున్ నబీ. జాబితా 2 1 మొహమ్మద్ ప్రవక్త జన్మదినం, 2 బక్రీద్, 3 రంజాన్, 4 షియాలు. ఆన్సర్ ఆప్షన్ 2. ఈ క్రింది వానిలో ఏది సరైన జత కాదు?
1 లంబాడి హక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయక్, 2 గౌడ జన హక్కుల పోరాట సమితి ఎల్లకట్ట విజయ్ కుమార్ గౌడ్, 3 వడ్డెర హక్కుల పోరాట సమితి దుబ్బగట్ల నరసింగరావు, 4 చాకలి హక్కుల పోరాట సమితి పూసపల్లి సైదులు. ఆన్సర్ ఆప్షన్ 3